అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత పర్యటించారు. ప్రభుత్వం చేపల వేట నిషేధించడంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం తరపున 20,000 రూపాయలను భృతిని అందజేశారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం తమ ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకుంటుందని వెల్లడించారు. 2004లో వేట నిషేధ భృతి కేవలం 30 కేజీల బియ్యమే అన్న అనిత 2014లో తమ ప్రభుత్వం మత్స్యకారులకు భృతిని పెంచిందని గుర్తు చేశారు. కొండబాబు గారికి స్వాగతం. గౌరవనీయులైన గోశాల శ్రీకాంత్ అండ్ ఈరోజు ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ముందు చెప్పినట్టుగానే మత్స్యకార సోదరులందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి ఏదైతే ఉందో ఆ భృతి 20,000 రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు మత్స్యకార సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఎల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన మన పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఇది నా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రియల్ హీరోస్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన మన లీడర్ అనాలా, ఎంప్లాయ్ అనాలా, ఏమనాలని ఆలోచిస్తున్నా సివిల్ కలెక్టర్ గారు, సివిల్ సర్వెంట్, మనందరికీ కూడా సేవ చేసడానికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్, మంచి మనిషి, ఎప్పుడైనా పేదవాళ్ళ కష్టం తెలిసిన మనిషి. అమ్మాయి ఇది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి వాళ్ళకి మంచి చెడులో ముందుండే వ్యక్తి మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ముందు చెప్పినట్టుగానే మత్స్యకార సోదరులందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి ఏదైతే ఉందో ఆ భృతి 20,000 రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు మత్స్యకార సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఎల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన మన పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఇది నా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రియల్ హీరోస్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన మన లీడర్ అనాలా, ఎంప్లాయ్ అనాలా, ఏమనాలని ఆలోచిస్తున్నా సివిల్ కలెక్టర్ గారు, సివిల్ సర్వెంట్, మనందరికీ కూడా సేవ చేసడానికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్, మంచి మనిషి, ఎప్పుడైనా పేదవాళ్ళ కష్టం తెలిసిన మనిషి. అమ్మాయి ఇది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి వాళ్ళకి మంచి చెడులో ముందుండే వ్యక్తి మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ముందు చెప్పినట్టుగానే మత్స్యకార సోదరులందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి ఏదైతే ఉందో ఆ భృతి 20,000 రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు మత్స్యకార సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన మన పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఇది నా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రియల్ హీరోస్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన మన లీడర్ అనాలా, ఎంప్లాయ్ అనాలా, ఏమనాలని ఆలోచిస్తున్నా సివిల్ కలెక్టర్ గారు, సివిల్ సర్వెంట్,